అబ్రహాము తన దేవుని కొరకు దేవుని యందలి విశ్వాసమును బట్టి ఏమైపోయాడు? వెర్రివాడైపోయాడు, పిచ్చివాడైపోయాడు. వెర్రివాడయ్యాడు, పిచ్చివాడయ్యాడు. కారణం, నా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, దట్స్ ఆల్, అంతే. ఇంకొక ఆలోచన లేదండి. నన్ను మనుషులు ఏ విధంగా లెక్కిస్తారో అనేటటువంటి ఆందోళన లేదండి. నేను ఎలా సమాధానం చెప్తే ఏమనుకుంటారో నన్ను కూర్చొనేటువంటి భయం లేదు. ఏమో మనమైతే ఎన్ని ఆధారాలు అడుగుదామో దేవుణ్ణి. ఏ దిక్కుకి వెళ్ళాలి? 8 దిక్కుల్లో ఏ దిక్కుకి వెళ్ళాలి నేను? ఎన్ని ఆరాలు తీద్దాం? అంచేతనే మన విశ్వాసం అలా ఉంటుంది. విశ్వాసము అని అంటే ఆధారాలు కలిగింది విశ్వాసం అవ్వదు. 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పేస్తున్నాడు కదా, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షించటం అంటే ఎదురు చూడటం. మనం దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో దాని యొక్క నిజస్వరూపం విశ్వాసం, మొదటిది. రెండవది, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువు.